శ్రీ మహాగణాధిపతయే నమ. ఈరోజు మనం జూన్ 2, 2026 సంవత్సరంలో ఈ పరాభవనామ సంవత్సరానికి రాజైనటువంటి గురుడు తన యొక్క ఉచ్చక్షేత్రమైనటువంటి ఉన్నతమైన స్థానమైనటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి అధిక భాగం శుభ ఫలితాలు ఇస్తాడు. కొద్దిమందికి కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలిగిస్తాడు. అవి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వాటిని ఎలా ఒకవేళ ఇబ్బందులు వస్తే పరిహరింపజేసుకోవాలి, వాటిని ఎలా దాటాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటగా దీంట్లో భాగంగా ధనురాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఈ ధనురాశి వాళ్ళకి గురుగ్రహ సంచార రీత్యా, అంటే 8వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచార రీత్యా రాస్యాధిపతి అయినటువంటి ఉచ్చస్థానంలో ఉన్నటువంటి గురుడు యొక్క ప్రభావం రీత్యా మీ యొక్క మాట శాసనం అవుతుంది. మీరు ఏం చేసినా కూడా తిరుగులేని శక్తిగా మారడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ గురుడు మీకు మంచి ఆయుర్దాయాన్ని ఇస్తాడు. మరి ముఖ్యంగా మీ శరీరంలో దేహ కాంతి పెరుగుతుంది. వీటితో పాటుగా ఆర్థికంగా మీకు మంచి అభివృద్ధిని ఇస్తాడు. అంటే 2 లేదా 3 ఖచ్చితంగా 2 ఆదాయ మార్గాలని మీకు చూపిస్తాడు. ఇది జూన్ 2 తర్వాత నుంచి ఖచ్చితంగా జరుగుతుంది. కుటుంబంలో గతంలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలకి ఫుల్ స్టాప్ పడుతుంది. అన్నదమ్ముల రీత్యా కానీ, సోదరుల రీత్యా కానీ, జీవిత భాగస్వామి రీత్యా కానీ, సంతానం రీత్యా కానీ ఏర్పడినటువంటి భేదాభిప్రాయాలకి జూన్ 2 తర్వాత నుంచి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అట్లాగే మీ వాక్కు శాసనం అవుతుంది. మీరు ఏం చెప్పినా కూడా ప్రజలు ఆమోదిస్తారు. ఇది ముఖ్యంగా రాజకీయ నాయకుల విషయంలో బాగా వర్తిస్తుంది. ధనురాశి రాజకీయ నాయకుల మాట శాసనం అవుతుంది, పదవులు వరిస్తాయి. మీరు ధనురాశి వారికి కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో చక్కటి క్వాలిటీ లైఫ్ని, క్వాలిటీ టైంని గడుపుతారు. తద్వారా మానసికమైనటువంటి ఆందోళనలన్నీ తగ్గిపోయి చక్కగా మానసిక ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి. ఈ ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది. ఈ అర్ధాష్టమ శని సంచారం వల్ల చేసేటువంటి పనుల్లో తరచుగా బ్రేక్స్ పడుతుంటాయి. బండి చాలా స్పీడ్గా వెళ్తున్నప్పుడు పొద్దుగూకులు స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటే ఎంత వేగం తగ్గిపోతుంది. అలాగే ఎన్నిసార్లు బ్రేక్స్ వేయవలసి వస్తుంది, వేయకపోతే పడిపోతాం. అటువంటి బ్రేక్స్ ఈ శని మీకు ఇస్తూనే ఉంటాడు. వీటి నుంచి కూడా ఈ గురుగ్రహ సంచారం ఏదైతే ఉంటుందో డెఫినెట్గా మీకు విముక్తిని కలిగిస్తుంది. వాటి నుంచి మిమ్మల్ని బయటేస్తుంది. అంటే మీ పనుల్లో ఇక ఆటంకాలు రావు, మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది. అలాగే మీరు చేయాలనుకున్నటువంటి ప్రతి పనిని సక్సెస్ చేసి చూపిస్తారు. ఉద్యోగస్తులైతే ప్రభుత్వ రంగంలో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ ప్రమోషన్స్ వచ్చి తీరతాయి. వాటితో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అట్లాగే వ్యాపారస్తులైతే కొత్త బ్రాంచీలని నెలకొల్పగలుగుతారు. ఇది కూడా సాధ్యమవుతుంది. ఎందుకంటే మీరు ఈ గురుగ్రహ ప్రభావంతో తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ ప్రయాణాలన్నీ కూడా లాభసాటిగానే ముగిస్తాయి. ఖర్చులు కూడా అధికంగా చేయవలసి వస్తుంది. కనుక ధనురాశి వాళ్ళకి ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే, మీరు ఈ జూన్ 2 తర్వాత ఏదైనా ఒకటి ఖర్చు పెట్టాలి. అంటే ఒక ఇల్లు కొనాలి, లేదా ఒక కారు కొనాలి, అలా ఏదైనా ఒక వస్తువు ఖర్చు పెట్టాలి, వస్తువు కోసం ఖర్చు పెట్టాలి అని అనుకున్నప్పుడు, లేదా ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు మీరు ఒక చిన్న పరిహారం చేసి ప్రారంభించండి. మీకు తిరుగుండదు. మీ ఖర్చులన్నీ మీ అదుపులోకి వస్తాయి. మీ క్యాలిక్యులేషన్స్కి తగ్గట్టుగా మాత్రమే ఖర్చులు అవుతాయి. అలా కనుక చేయకపోతే మీ ఖర్చులకి అదుపు ఉండదు. డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవుతుంది. మీ అంచనాలు తప్పుతాయి. మీరు ఏదైతే ప్రాజెక్టులో ఇంత డబ్బు అవుతుంది అనుకుంటారో దానికి డబల్ అవుతుంది. కనుక ఈ పరిహారం జాగ్రత్తగా పాటించండి. అదేంటంటే, మీరు ముఖ్యమైన ఖర్చు చేయాలనుకునే దానికి ముందు గురువారం నాడు కానీ, ఆదివారం నాడు కానీ మీరు అన్నదానం చేసి ఆ పనిని ప్రారంభించండి. లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి రామాలయాన్ని కానీ, శివాలయాన్ని కానీ డెవలప్ చేయడానికి తగినటువంటి నిధులు ఇవ్వండి. లేదా డబ్బులు ఇవ్వలేని పక్షంలో మీకు చేతనైన సేవ చేయండి.
పాడుబడిన లేదా పాతబడినటువంటి రామాలయాలు, శివాలయాలు పునరుద్ధరింప చేయటానికి మీకు చేతనైనటువంటి పని చేసేటట్లయితే చేసి తర్వాత ఏ పని చేసినా, ఏ ఖర్చు పెట్టినా అది మీకు ఆదాయాన్ని ఇస్తుంది గానీ ఖర్చు అయితే అవ్వదు. ఇటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇవి చేసి ఏ రకమైనటువంటి కొత్త పని మొదలుపెట్టినా దాంట్లో విజయం తథ్యం. ఇది ఖాయంగా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే కారణం కూడా ఉంది. కారణం ఏంటంటే ఈ 9 గ్రహాల్లో గురుగ్రహం అనేటువంటిది శివుణ్ణి, రాముణ్ణి సూచిస్తుంది. దశావతారాల్లో రాముడి యొక్క అవతారాన్ని సూచించేటువంటివి 2 గ్రహాలు. ఒకటి రవిగ్రహం, 2 గురుగ్రహం. అలాగే గురువుకి గురుగ్రహాన్ని కంట్రోల్ చేసేటువంటి శక్తి ఒక్క శివుడికే ఉంటుంది. మిగతా ఏ దేవతకి ఉండదు. కనుక వీళ్ళని గనక మనం ఫస్ట్ ప్రసన్నం చేసుకుని తర్వాత మనం ఏ పని చేసినా సక్సెస్ అవుతారు. మీ రాశ్యాధిపతి కూడా గురుడు. ఆయన ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడంటే మీకు ఎన్ని అవకాశాలు ఇవ్వబోతున్నాడో ఒకసారి ఆలోచించుకోండి, ఊహించుకోండి. దానికి తగ్గట్లుగా మీరు పరిహారాలు చేసి ఆ పనుల్ని ప్రారంభించి విజయవంతంగా ముగించడం అనేటువంటిది చెయ్యండి. ఇకపోతే ధను రాశి వాళ్ళు ఈ సంవత్సరం బంగారం రేటు ఎంత ఉన్నప్పటికీ నూతన వజ్ర, సువర్ణ ఆభరణ, వస్త్ర అలంకార ప్రాప్తిని పొంది తీరతారు. ఇది నిర్వివాదమైనటువంటి అంశం. అయితే గతంలో కూడా చెప్పాను, ఎంత కొంటారనేది నాకు తెలియదు కానీ మీ యొక్క ఆర్థిక స్తోమత సహకరించినంత వరకు ఖచ్చితంగా జరుగుతుంది. ఇకపోతే ఎవరైతే ధనురాశి వృద్ధులు ఉంటారో వాళ్ళకి మాత్రం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. షుగర్ కంట్రోల్ తప్పుతుంది. అలాగే గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి కొంత అనారోగ్య సూచన, ఆసుపత్రులను సందర్శించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత ఇబ్బందికరమైనటువంటి కాలం. కొంచెం ఈ సంవత్సరం కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ధనురాశి వృద్ధులకి సూచించబడుతుంది. ఇక్కడ వృద్ధులు అని ప్రత్యేకంగా చెప్పడానికి జ్యోతిశాస్త్రపరమైనటువంటి కారణం కూడా ఉంది. గ్రహాల్లో బాలగ్రహాలు, యువక గ్రహాలు, వృద్ధ గ్రహాలు అని ఉంటాయి. గురుడు వృద్ధ గ్రహానికి చెందుతాడు. ఇట్లా చాలా అనేక అంశాలు ఉంటాయి. వాటినన్నింటినీ దృష్టిలో పెట్టుకునే మీకు ఈ విషయాన్ని తెలియజేయటం జరుగుతుంది తప్ప ఏది పడితే అది చెప్పటం మా ఉద్దేశం కాదు. కనుక మీ ఇంట్లో ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఉండేటట్లయితే వాళ్ళకి ఏదైనా కొద్దిగా అనారోగ్యం వచ్చినా వెంటనే వైద్యం అనేటువంటిది చేయించండి. నిర్లక్ష్యం చేయొద్దు, మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఇది ముఖ్యంగా ధనురాశి వాళ్ళ విషయంలో చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి ధనురాశి వాళ్ళు దత్తమందిరాన్ని సందర్శించటం, గురుచరిత్ర పారాయణ చేయటం, పసుపు రంగు దుస్తులు ధరించటం. గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఇంకా చెప్తాను. వాటికి సంబంధించిన ఏ పరిహారాలైనా చేసేటట్లయితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మీ ధనురాశికి మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు అనుగ్రహం లభిస్తే మిగతా గ్రహ బాధలు, అర్ధాష్టమ శని బాధలు తొలగిపోతాయి. కనుకనే మన ఛానల్లో మీకు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. వాటిని పాటించి మంచి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు పొందుతారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.